బాబు పాటలో రేవంత్ ప్రయాణిస్తున్నారా? మళ్ళీ తెలంగాణ తెరపై ప్రపంచ బ్యాంక్ టాపిక్ ఎందుకొచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో వరల్డ్ బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారా? వరల్డ్ బ్యాంక్తో పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తానని సీఎం ఎందుకు ప్రకటించారు? తాజాగా విదేశీ పెట్టుబడులన్నీ బోగస్ అంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ ప్రపంచ బ్యాంక్ ప్రకటన వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రపంచ బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనుంది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వాషింగ్టన్ లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు భారత సంతతికి చెందిన అజయ్ పాల్ సింగ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. పెద్ద ఎత్తున రుణాలు కూడా పొందారు. ఇప్పుడు బాబు సహచరుడిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆయన బాటలోనే నడుస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏనాడు ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంక్ అధికారులతో జరిగిన మీటింగ్ లో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే సంస్థలతోనే చర్చలు జరుపుతున్నామని అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణలో ప్రచారం జరుగుతున్నట్టుగా రాష్ట్ర పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ఎలాంటి చర్చలు జరపడం లేదని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నానని, ఎజెండా అంశాలపైనే చర్చలు జరుపుతున్నామని తెలిపారు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. రేవంత్ రెడ్డి అమెరికా మీటింగ్ల విశ్వసనీయతపై తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు పరిశీలించాకే ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని జయేష్ రంజన్ వెల్లడించారు. ఇక సీఎం తమ్ముడి కంపెనీ 4 నెలలు నిండని కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంటూ వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ సీఎంఓ నుంచి వెలువడుతున్న ప్రకటనలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. అధికారులతో విదేశీ పర్యటనపై ప్రభుత్వం ఎక్స్ వేదిక వివరణలు ఇప్పిస్తుందని జనాలు భావిస్తున్నారు.